హాయ్ అండి, వెల్కమ్ టు వనిత తెలుగు వ్లాగ్స్. నేను మీ వనిత. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఇవాళ మన వ్లాగ్లో వచ్చేసి పెద్దగా వ్లాగ్ ఏం పెట్టట్లేదండి. నేను ఇవాళ అంతాను మనకు ఇవాళ అందరికీ యూస్ అయ్యేది మనకి చాలా హెల్దీ డ్రింక్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నానండి. అది నేను ఆల్రెడీ వాడి బాగుందన్నాకే మీకు ఆ రెసిపీ అన్నది పరిచయం చేస్తున్నానండి. చాలా హెల్దీ అండి. ఇది మనం బీట్రూట్ క్యారెట్తోనూ ఈ హెల్దీ డ్రింక్ అనేది తయారు చేసుకుంటామండి. చాలా అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి. ఇది మనకి బ్లడ్ సర్క్యులేషన్ అని, హెయిర్ ఊడిపోవడం అని, అదని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ క్యూర్ అవుతాయండి. దీంతో స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా కనబడుతుందండి. ఇది వాడితేని మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. బ్లడ్ బాగా పడుతుందండి తాగితే. ఇది అలాంటి డ్రింక్ ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనమైతే తయారు చేసేసుకుందాము. నాతో పాటు మీరు కూడా వంటగదిలోకి వచ్చింది. ఇప్పుడైతే మనం డ్రింక్ తయారు చేద్దాం అనుకున్నాం కదండి. ఆ డ్రింక్కి కావాల్సినవి చెప్తాను. ఇప్పుడైతేని బీట్రూట్ అండి, 1 కప్పు బీట్రూట్ అయితే 1 కప్పు క్యారెట్, మనకి అందులోకి నిమ్మకాయ కూడా అవసరం అవుతుంది. మనకి బెల్లం కూడా అవసరం అవుతుందండి. ఇలా బెల్లం కూడా అవసరం అండి మనకి. ఇదొక కప్పు, ఇదొక కప్పు, ఇదొక కప్పు అండి. ఇప్పుడైతే తయారు చేయడం దానికి రెడీ అయిపోదాం. ఇంకా చేసేసుకుందామండి. ఇలా తొక్కలు తీసేసుకుని అన్నీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక చూపిస్తాను మీకు. ఇలా పీల్ తీసేసుకుని ఒకసారి కడిగేసి మనం ముక్కలన్నీ కట్ చేసేసుకుందామండి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి గ్రైండ్ చేసుకుంటామండి. ఈ బీట్రూట్ కూడా అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఇదొక కప్పు తీసుకోవాలండి మనము. ఇలా కప్పు క్యారెట్, కప్పు బీట్రూట్, కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు, బీట్రూట్ వచ్చేసి మనం మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇది బాగా పేస్ట్ చేసుకోవాలండి. వేసాక మీకు చూపిస్తానండి. బాగా మెత్తగా అవ్వాలి ఇది. ఇదైతే గ్రైండ్ చేసేసుకుందాం రండి. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. బీట్రూట్ కూడా ఇది వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ పడతాయండి. సరిపోకపోతే కొంచెం కొంచెం పోసుకోవచ్చు, ఏమవ్వదు. ఇది మనం వడపోసుకుంటామండి, అందుకని మనకి పిప్ అనేది ఏమి ఉండదు. అందుకని నీళ్ళు కావాల్సినన్ని పోసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని మనం ఇలా జాలి గిన్నెలో వేసుకుని, మీ దగ్గర వడకట్టుకునేది ఉంటే కాఫీ ఫిల్టర్ కానీ ఏమైనా ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు, ఇలాంటి దాంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇదైతే ఇందులో వేసేసుకుందాం. ఇవి అడ్డొస్తే తాగడానికి బాగుండదు కదా, నచ్చదు కదా చాలామందికి. కానీ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. ఇలా తాగినా కూడా చాలా మంచిదే. ఇప్పుడైతే నేను వడకట్టుకుంటున్నాను. ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ మీ ఇష్టం. నాకు చేత్తోనే కన్వీనియంట్ బాగుంటుందండి, అందుకని నేను చేత్తోనే చేస్తున్నాను. ఇందులో ఇంకా వాటర్ పోసుకుని ఇది కూడా మనం క్లీన్ చేసేసుకుందాం. ఇంకా ఇందులో ఉన్న రసం
ఇంక ఇలా అంతా పిండేసుకొని పిప్ అనేది తీసేసుకోవాలి. పిప్పు కింద వస్తుందండి. ఇలా అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. మనకి బీట్రూట్ రసం వచ్చింది కదండి, ఆ రసాన్ని మనం మరిగించుకోవాలి. బీట్రూట్ క్యారెట్ రసాన్ని ఇందులోనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం హెల్దీ కదా, షుగర్ యాడ్ చేసుకునే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది హెల్దీ కాదు కదా. ఇది హెల్దీ డ్రింక్ కాబట్టి మనం బెల్లమే యాడ్ చేసుకుందాము. ఈ బెల్లం ఇందులో వేసేస్తే కరిగేదాకా మరిగించుకోవాలండి. ఇంకా బబుల్స్ రావాలండి. బబుల్స్ వచ్చాక ఇంకా కొంచెం మరిగాక దింపేసుకోవచ్చు. పెద్దగా మరగ అవసరం కూడా లేదు. అది బాగా బబుల్స్ వచ్చేలాగా మరిపెట్టేసుకుని దింపేసుకోవాలి. బబుల్స్ వస్తున్నాయి కదండి. ఇంకా ఇదైతే రెడీ అయిపోయినట్టే. మనకి పెద్దగా మరగ అవసరం లేదు. చూసారు కదా, పైన నురగలాంటిది వచ్చింది. అది తీసేసుకొని, ఇది బెల్లం మీద డస్ట్ అది ఉంటుంది కదండి, అలాంటిది అనమాట. తీసేసుకోవడం ఇది. చూసారు కదండి, పైదంతా అలా తీసేసుకోవాలి. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. ఇలా ఉంటుందండి. మనం కూడా ఇది ఎంత రెడ్డిష్గా ఉందో మనకి బ్లడ్ కూడా అలాగే పడుతుందండి. ఇది వాడితేనే చాలా ఇంప్రూవ్ ఉంటుంది ఇది వాడిన తర్వాత. ఇంకైతే మరిగిందండి ఇది. ఇంక దించేసుకుందాం ఇది. ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుందాం. పావుగంట చల్లారి పెట్టుకున్నాను ముందే. ఇందులో ఇంకా నిమ్మ చెక్కలు అనేవి పిండేసుకుందాం. ఒక నిమ్మకాయ పడుతుందండి దీనికి వచ్చేసి. ఇలా నిమ్మకాయ పిండేసుకుని మనం ఇది ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి. 15 days 20 days ఉంటుందండి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. ఇలా కలిపేసుకుని ఫిల్టర్ చేసుకోవాలండి ఒకసారి. ఇలాంటి గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి మనం. ఇది ఎక్కువే ఉంది, నేను వేరే బాటిల్లో కూడా స్టోర్ చేసుకుంటానండి. అంటే చూపించడానికి బాగుంటుందని నేను ఇందులో అయితే చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను తయారు చేసుకున్నది కూడా ఉంది, అది కూడా చూపిస్తానండి. నేను డైలీ తాగుతూ ఉంటాను. హార్లిక్స్ బాటిల్ ఉంటే అందులో స్టోర్ చేసుకున్నానండి. ఇది మీకు కనిపిస్తుందో లేదో కానీ నేనైతే డైలీ మార్నింగ్ ఇది తాగుతానండి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న పిప్పి ఇలా వచ్చేస్తుందండి మనకి. అందులో వేస్టేజ్ ఉంటుంది కదా, ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఇలా వచ్చేస్తుంది. మనం అలా అయితే ఫిల్టర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలనేది కూడా చెప్తానండి మీకు. ఇలా టైట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా 20 days ఉంటుందండి. 20 days పైనే ఉండొచ్చు. వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలవ ఉన్నా కూడా మనకి ఇష్టం అనిపించదు కదా.
ఇప్పుడైతే ఇవి చియా సీడ్స్ అండి, నానబెట్టి ఉంచుకున్నాను ఒక గంట ముందే, 2 గంటలు అవుతుంది నానబెట్టి నేను. ఇవి చియా సీడ్స్ బయట మనకు బజార్లో దొరుకుతాయండి, వెయిట్ లాస్ కూడా మంచిది, సబ్జాలాగే కానీ సబ్జా కన్నా బాగా పనిచేస్తుందండి ఇది. సబ్జాలు ఉంటే సబ్జాలు కూడా కలుపుకోవచ్చు మనం. ఇవైతే వేసుకుని డ్రింక్ చేసుకుంటున్నానండి. లేవు ఇవేమీ అవసరం లేదు, మేము ఊరికనే తాగుతాం అన్న వాళ్ళు ఊరికనే కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇంకా తాగుతున్నానండి, నాకు ఇవి అలవాటు అయినాయి, అందుకని వేసుకుని తాగుతున్నాను. ఇవి మీ ఇష్టం అండి, ఎంత తాగగలిగితే అంత. అది వేసుకుని ఇది వచ్చేసి ఒక 5 స్పూన్లు అండి, ఇది చిన్న స్పూన్ కాబట్టి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ పోసుకోవాలండి. మనకి ఇందులోనే బెల్లం వేసుకున్నాం కాబట్టి స్వీట్ సరిపోయే వాళ్ళు అయితే తాగేయచ్చు, కావాలనుకున్న వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు. ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు కూడా తాగొచ్చండి, పెద్దవాళ్ళనే కాదు. ఇది ఎప్పుడు తాగాలంటే మధ్యాహ్నం భోంచేసేటప్పుడు కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు కానీ తాగితే మనకి చాలా బాగుంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. ఇది మనకి స్కిన్ గ్లోయింగ్, హెయిర్ ఊడిపోవడం ఇవన్నీ తగ్గుతాయండి. సరే కదా, చాలా కలర్ఫుల్గా తయారైంది. బయట వేరే డ్రింక్స్ కూడా పనిచేయ వీటి ముందు. ఇది హెల్త్కి కూడా మంచిది, చాలా హెల్త్ కూడా మనకి డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుందండి తాగితేని. ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. నేనైతే ట్రై చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీరు ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే డైలీ తాగుతున్నానండి, చాలా బాగుంది, రిజల్ట్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా తొందరపడుతున్నాడండి, వాడికే ఇచ్చాను, వాడు తాగుతున్నాడు. ఎలా ఉంది నాన్న? టేస్ట్ ఎలా ఉంది? సూపర్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ అనే సింబల్ వస్తుంది, దాని మీద టచ్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని కూడా టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.